బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఈసారి విన్నింగ్ మెటీరియల్ అన్న పేరైతే కనుక కామెంట్ రూపంలో పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో చూడండి మామ. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ అని అందుకే పెట్టాను, మీ అందరికీ నచ్చింది ఖచ్చితంగా. ఒక డీటెయిల్గా ఈరోజు సండే ఏం జరగబోతుంది ఏంటని చెప్పి నేను ఒక అనాలిసిస్ చేసుకొని ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ఈ వీడియోలో మెయిన్గా అయితే కనుక ఇమాన్యుయల్కి మామూలుగా పాజిటివ్ వైపు రాలేదు. ఒక కామెడీ పర్సన్ అయినా కూడా ఈడేం ఆడతాడులే రా బాబు ఆట అన్న క్వశ్చన్ దగ్గర నుంచి గేమ్స్లో ఎంత తోపైనా నన్ను ఆపేవాడే లేడు, నేనే కామెడీలో అయినా సరే, గేమ్స్లో అయినా సరే, ఎంటర్టైన్మెంట్ అయినా సరే, దేంట్లో అయినా నేనే టాప్ అని చెప్పి నిరూపించుకున్నాడు. మళ్ళీ సెకండ్ టైం అయితే కనుక కెప్టెన్సీ కంటెంటర్గా గెలిచి తన సత్తా ఏంటో చాదుకున్నాడు మామ. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మామ. అండ్ నేను అందరినీ ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చూసే ప్రతి వ్యక్తి మామ లైక్ కొట్టి చూడండి మామ. దగ్గర దీనికి ఒక 400 లైక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఒక 100 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో మెయిన్గా కంటెంట్ ఏంటంటే కనుక ట్రాఫీకి ఎవరు క్లోజర్గా ఉన్నారు, ట్రాఫీకి ఎవరు ఎగ్జిట్గా ఉన్నారు ఏంటని చెప్పి మెయిన్గా ఈరోజు అయితే కనుక షో మొత్తం జరగబోతుంది సండే అనాలిసిస్ ప్రకారంగా. దీని తర్వాత కళ్యాణ్కి, దాని తర్వాత తనుజ గారికి, దీనితో పాటుగా గౌరవ్కి, దివ్య నిఖిత గారికి తనుజ గారికి జరిగిన క్లాషెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే కనుక రీక్యాప్ ప్రకారంగా, ఇంకా జరగలేదు రీక్యాప్, మనం ఏంటంటే కనుక వాట్ ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్ పర్ ప్రోమోస్ అండ్ యాజ్ పర్ సోషల్ మీడియా, యాజ్ పర్ ఇన్స్టాగ్రామ్ మనం బేస్ చేసుకుని ఈ రివ్యూ అయితే కనుక సండే రివ్యూ అనాలిసిస్ అనేది చెప్తున్నాను. మెయిన్గా అయితే కనుక అల్టిమేట్గా ఈ వీక్ అయితే కనుక చాలా అంటే చాలా పాజిటివ్గా 360 డిగ్రీస్ నీ వైపే ఉన్నాయిరా బాబు అని చెప్పి ఇమాన్యుయల్కి హింట్ ఇవ్వడం జరిగింది. అల్టిమేట్గా బిగ్ బాస్ టీమ్ అయితే కనుక ఎవరికి హింట్స్ ఇవ్వాల్సిందో ఆ హింట్స్ అయితే ఇచ్చేశారు డీటెయిల్గా ఇమాన్యుయల్కి, డీమాన్కి, కళ్యాణ్కి. ఇంకో విషయం మనం చెప్పుకోవాలి, నిన్న కళ్యాణ్కి రీతు చౌదరికి ఇద్దరికి ఈక్వల్గా ఓట్స్ ఎలా వచ్చినాయి. యాక్చువల్గా రీతు చౌదరితో పోల్చుకుంటే కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు కదా, కళ్యాణ్ని ఇంకా డిస్కరేజ్ చేసేసి తనలో ఉన్న ఆ క్రియేటివిటీ కానివ్వండి, ఆ ఎంథ్యూజియాజంని బయటికి తీసుకురావాలని చెప్పేసి కళ్యాణ్కి ఏమన్నా హౌస్ మేట్స్ ద్వారా నెగిటివ్ ఓటింగ్స్ ఇచ్చారనేది మనకి ఇంకా క్వశ్చన్ అనేది అలా ఉండిపోయింది. దీని తర్వాత 90+ అయితే కనుక సుమన్ అన్న, ఇమాన్యుయల్, తనుజాకి వీళ్ళు ముగ్గురికి ఇవ్వడం జరిగింది అనమాట. సుమన్ అన్న 100%, ఇమాన్యుయల్ 95, తనుజ 93 అనమాట. వీళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే 100కి జనరల్గా హౌస్లో ఉన్న వాళ్ళే 100కి 100 సుమన్ అన్నకే ఇచ్చారు. బట్ అవుట్ సైడ్ హౌస్లో పోల్చుకుంటే, అవుట్ సైడ్ ఉన్న వ్యూవర్స్ ఆడియన్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా అందరూ అయితే కనుక తనుజాకి, ఇమాన్యుయల్కి ఎక్కువ ఓట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. బట్ ఇమాన్యుయల్ అయితే కనుక ఇక్కడ సేఫ్ గేమ్ ఆడతాను మామ. ఎందుకు సేఫ్ గేమ్ అన్నానంటే కనుక ఇమాన్యుయల్ అయితే కనుక దివ్య నిఖితతో కొన్ని గేమ్స్ పరంగా సేఫ్ గేమ్ ఆడతానని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ అయితే కానీ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడట్లేదు. తనుజ గారు కూడా అక్కడ ఏంటంటే రాము రాథోడ్ తనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక్కటి సేఫ్ గేమ్ అనిపించింది తప్ప వేరే ఏం లేదు మామ. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే కనుక అందరూ కలిసి గౌరవ్ని టార్గెట్ చేశారా, ఎవరు మన సాయి శ్రీనివాస్తో పాటుగా గౌరవ్ని ఎందుకు టార్గెట్ చేశారని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. తను అందరిలో ఉన్న వాళ్ళలో తను వీక్ కాబట్టి తనని టార్గెట్ చేస్తే తనే వెళ్ళిపోతాడు మామ, మేము సేఫ్ అవ్వచ్చు అని చెప్పి ఆలోచించి ఎవరెవరు టార్గెట్ చేశారు చెప్తాను చూడండి మామ. తననైతే కనుక తమ్నైన్లో నేను పెట్టాను. సంజన గారు టార్గెట్ చేశారు, నిఖిల్ టార్గెట్ చేశారు, దాని తర్వాత దివ్య నిఖిత గారు టార్గెట్ చేశారు. ఏదైతే క్లాష్ అయిందో ఆ క్లాష్ రిలేటెడ్గా కొన్ని వంటల దగ్గర, దాని తర్వాత కొన్ని ఏదైతే ఎగ్ దగ్గర నిఖిల్తో జరిగిన డిస్కషన్ కానివ్వండి, అది వెళ్ళి సంజన గారికి చెప్పిన డిస్కషన్ కానివ్వండి, నేను హౌస్లో ఏం తినను అని చెప్పి దివ్య నిఖిత గారు అన్న మాట ఏదైనా కానివ్వండి, దాని పరంగా వాళ్ళ నలుగురు చుట్టే తిరిగింది కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒక మాట మీద ఉండడం కాదు. దివ్య నిఖిత ఆల్రెడీ క్లాష్ అయింది గౌరవ్ కూడా నిఖిల్తో చిన్న క్లాష్ అయింది, సంజన గారు కూడా అయింది. సో అందువల్ల వాళ్ళ ముగ్గురు అయితే కనుక గౌరవ్ని తను ఇంకా బాగా ఆడగడు, బెటర్గా ఇవ్వగలడు అని చెప్పి ఒక చిన్న హింట్లా ఇస్తారనమాట. సో ఎందుకంటే తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా ట్రాఫీకి ఎవరు దగ్గరగా ఉన్నారో, ట్రాఫీకి ఎవరు ఎగ్జిట్గా ఉన్నారో చెప్తాను చూడండి. దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి 3 పేర్లు చెప్తాను. బట్ ముందుగా ఏంటంటే కనుక ఎవరి గురించి చెప్పుకున్నారు ఏంటని చెప్పి దాని గురించి డీటెయిల్గా చెప్తాను మామ. సో తనుజ అయితే కనుక చాలా సేఫ్గా ఆడుతుంది చూడండి. ఇక్కడ తనుజ ఎక్కడ కళ్యాణ్కి వేస్తే
సేమ్ కళ్యాణ్ కూడా అంతే, ఎక్కడ కళ్యాణ్కి వేస్తే ఏమవుద్దారా బాబు అని చెప్పి తనుజ అయితే కనుక ఇమాన్యుల్కి వేసింది. కళ్యాణ్ కూడా ఎక్కడ మనం తనుజాకి వేస్తే సేఫ్ రా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మనోడైతే కనుక ఇమాన్యుల్కి వేసాడు. సో సుమన్ అన్న ఇమాన్యుల్కి వేసాడు, భరణి కూడా ఇమాన్యుల్కి వేసాడు. ఇక్కడైతే కనుక ఇమాన్యుల్ చాలా దగ్గరగా ట్రోఫీకి దగ్గరలో ఉన్నాడని చెప్పి అనిపిస్తుంది మామ. అల్టిమేట్గా అన్ని విధాలుగా ఆలోచించుకుంటే మన ఇమాన్యుల్కి అయితే కనుక ఈ 2 వీక్స్ ఇదే ఫామ్లో మనోడైతే రన్ అయితే కనుక ఇంకా మనోడిని ఆపే ఓడే లేట్, ఇక ఎవడు దరిదాపుల్లో కూడా రాలేడు. తిరుగులేని విజయంతో ఇమాన్యుల్ అయితే కనుక ట్రోఫీ తీసుకొని బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్గా బయటికి వెళ్ళిపోతామని చెప్పి నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. ఎందుకంటే కనుక ముందు ఇంకా అన్ని సాఫ్ట్ గేమ్స్ ఏమోనో అన్ని హార్డ్ గేమ్స్ ఉంటాయి. దట్టు ఏంటంటే కనుక ఇమాన్యుల్ ఆటపరంగా మంచిగా ఆడతాడు, దీంతో పాటుగా డీమాన్ పవన్ మంచిగా ఆడతాడు. వీళ్ళిద్దరిలో కొంచెం పోటాపోటీ పడబోతుంది ఈ వీక్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఫ్యామిలీ వీక్ గురించి పక్కన పెడితే గేమ్స్ పరంగా అయితే ఇమాన్యుల్ ఆట ఎరగొట్టి చెత కొట్టాడని చెప్పి మనం అనుకోవాల్సిందే. సో సుమన్ అన్న అయితే ఇమాన్యుల్ ట్రాఫీగా దగ్గర ఉన్నా అని చెప్పి పెడతారనమాట. సో సాయి దూరంగా ఉన్నా అని చెప్పి ఎగ్జిట్లో పెడతారనమాట. కళ్యాణ్ అయితే కనుక ఇమాన్యుల్కే పెడతాడు. సేఫ్ గేమ్ ఏం లేదు ఇక్కడ, ఎక్కడ తనుజా పెడితే మళ్ళీ సేఫ్ అనుకుంటారని చెప్పి లేదు, ఇక్కడ తనుజానే పెడతారు. కళ్యాణ్ అయితే కనుక ఎగ్జిట్లో భరణి గారిని పెడతారు. ఆయన హౌస్లో దగ్గర సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన గేమ్ చేంజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకున్నా, బట్ గేమ్ చేంజ్ చేసుకోలేదని చెప్పి డీటెయిల్గా చెప్తాడని చెప్పి యాజ్ పర్ ఎనాలిసిస్ అనమాట, యాజ్ పర్ ఇన్ఫర్మేషన్. భరణి గారు అయితే కనుక ఇమ్యూని క్లోజర్లో పెడతారు. సో సాయి అయితే కనుక తనుజాని క్లోజర్లో పెడతారు, భరణి గారిని ఎగ్జిట్లో పెడతారు. సంజన గారు అయితే కనుక సంజన గారు డీమాన్ని దగ్గరలో పడుతుంది, క్లోజర్లో ఎగ్జిట్లో పెడతారు అనమాట వేరే వాళ్ళని. దివ్య అయితే కనుక గౌరవ్ని క్లోజర్లో పెడతారు అనమాట. సో ఇది మెయిన్గా ఏదైతే ఉన్నాయో చాలామంది ఏదైతే ఉందో యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం చెప్పుకుంది ఏంటంటే మామ, సో దీంట్లో నేను చెప్పింది మ్యాక్సిమం 100కి 100% వాస్తవం. అదే మీరు సండే ఎపిసోడ్లో కూడా డీటెయిల్గా చూస్తారు. ఎవరు ట్రాఫీకి క్లోజర్గా ఉన్నారు, ఎవరు ట్రాఫీకి ఎగ్జిట్గా ఉన్నారని చెప్పి నేను డీటెయిల్గా చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఎందుకంటే కనుక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డీటెయిల్గా తెలియజేయడానికి నేను మెయిన్గా ఈ మోటివ్తో చేస్తాను మామ. దీంతో పాటుగా ఎక్కువ క్లోజర్లుగా ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇంటి ఇచ్చేశారు. వాళ్ళకే టాప్ 6లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కదిలిస్తే టాప్ 3కి 4కి వెళ్ళగలరు, టాప్ 1 2 3కి వెళ్ళగలరని చెప్పి డైరెక్ట్ హింట్స్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఈ కమింగ్ వీక్స్ అయితే కనుక వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఆడితే బాగుంటుందని చెప్పి మా యొక్క ఎక్స్పెక్టేషను. ఇదే కాకుండా ఎవరు ట్రోఫీకి మెయిన్గా క్లోజర్గా ఉన్న వాళ్ళైతే ఇమాన్యుల్ దగ్గరగా ఉన్నాడు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కనుక దగ్గరగా ఉన్నాడు, దీని తర్వాత తనుజ అయితే క్లోజర్గా ఉంది. వీళ్ళు ముగ్గురు సుమన్ అన్న కూడా వీళ్ళ నలుగురు అయితే కనుక చాలా క్లోజర్గా ఉన్నారు. వీళ్ళ నలుగురులే ఖచ్చితంగా ఫినాలే జరగబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కప్పు కొట్టేది మాత్రం 100%. పేరైతే చెప్పను, మీరు అనుకున్న పేరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఈసారి విన్నింగ్ మెటీరియల్ అన్న పేరైతే కనుక కామెంట్ రూపంలో పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో చూడండి మామ. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ అని అందుకే పెట్టాను, మీ అందరికీ నచ్చింది ఖచ్చితంగా. ఓకేనా, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.